నేను రాజకీయాలు చేసే పనైతే నేను ఇదివరకు చాలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తా ఉండాల. నేను ఎప్పుడూ అట్లా చేయలేదు. వ్యవస్థ బావుండాలని కోరుకున్నాను. జాఫర్ సాహెబ్ కెనాల్‌ది కూడా మనము పేద ప్రజలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. 200 కాదు 2000 ఇవ్వాల. కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. అటుపక్క కెనాల్ ఉంది. ఇటుపక్క రోడ్ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఆ ప్లేస్ కరెక్ట్ కాదని మాత్రమే మనం వెళ్ళింది. నేను ఎవరో ఒకరి దగ్గర వేయించాలనుకోలే. నా పేరు మీద ఎమ్మెల్సీగా నేనే కోర్ట్‌కి వెళ్ళాను. ఆర్డర్ తెచ్చుకున్నాను. ఆ ఆర్డర్ కూడా ఏం తెచ్చాము. మేమేదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసినామో ఆ కెనాల్ కూడిపోతది. ఆ కెనాల్‌లో డ్రైనేజ్ వాటర్ కలుస్తది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పినామో అది కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదే చెప్పింది. సో, ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి డిస్మిస్ చేసింది. సో, ఇవన్నీ చెప్పినారు వాళ్ళు. మేము చేస్తామని చెప్పినారు. సో, మీరు చెయ్యండి. మీరు చుట్టూ చెప్పినారు కాబట్టి చెయ్యండి అని చెప్పి మాత్రమే చెప్పింది. సో, ఇది లెటర్ కూడా నేను మున్సిపల్ కమిషనర్‌కి కూడా నేను లెటర్ పెట్టినాను. అసలు ఎలా చేయాలనుకుంటున్నారు ఏంటి అని కూడా నేను అన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఇక్కడ స్టాఫ్ లేరని నేను ఎంఈఓకి 4 టైమ్స్ కాల్ చేసినాను. కమిషనర్‌కి లెటర్ రాసినాను. కలెక్టర్ గారిని కలిసినాను. దాన్ని బాగు చేసుకోవాలా, వ్యవస్థ 10 మందికి ఉపయోగపడాలా అని తపన పడిన వాళ్ళం. అంతేగాని మీరు ఏదో మాట్లాడాలని చెప్పి ఈరోజు మాట్లాడితే దాని గురించి ఏమి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాళ్ళతో కొట్టినా కూడా బరాయిస్తాం ప్రజల కోసం. దాని గురించి ఇబ్బందేం కాదు. తప్పకుండా ప్రజల కోసం అయితే భవిష్యత్తులో కూడా పోరాటం జరుగుతది.